ఆ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ లేని వ్యక్తికి ఈశ్వరుడు అందడం కష్టం. అరూపరూపి, ఇట్ హ్యాస్ ఎ ఫామ్ ఎట్ ఇట్ ఈస్ ఫామ్లెస్. పురుషాంగాన్ని దర్శించడం ఏంటి? పురుషాంగం రూపంలో ఉన్నటువంటి ప్రాచీన శివాలయాలు, గుడిమల్లం లాంటి శివాలయాలు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. రేతస్సు గనక అధోముఖమైతే సృష్టి, రేతస్సు ఊర్ధ్వముఖంగా ప్రయాణిస్తే ముక్తి అని చెప్పి. అంటే సుఖంలో దుఃఖంలో, అవమానంలో సన్మానంలో, మంచిలో చెడులో, మృత్యువులో జీవనంలో, జననంలో మరణంలో, పేదరికంలోనూ ఐశ్వర్యంలోనూ అంతటా శివుణ్ణి దర్శించడమే శివతత్వము. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ అనే మంత్రంతో ఈశావాస్యోపనిషత్తు ప్రారంభమవుతుంది. ఈశావాస్యం ఇదం జగత్, ఈ జనించే, గమించే, జనిస్తూ గతిస్తూ ఉండేటువంటి ఈ జగత్తు సర్వం కూడా ఈశ్వరుడి చేత వసింపబడుతుంది, వ్యాపింపజేయబడింది. ఆల్ పర్వేడింగ్ రియాలిటీ. ఈశ్వరుడు అంటే ఆల్ పర్వేడింగ్ రియాలిటీ. అన్నీ మనం కనిపించేటువంటి ప్రతి వస్తువులో, కనిపించని దాంట్లో, జీవుల్లో నిర్జీవుల్లో, యానిమేట్ అండ్ ఇనానిమేట్ అంటే దాదాపు మనం కనిపించే జీవజాలం, జలచరాలు అనుకోండి, పక్షులు అనుకోండి, అలాగే మనుషులు అనుకోండి, భూమి మీద సంచరించే ఇతర జంతువులు అనుకోండి, ఈ జంతువుల్లోనూ, అలాగే రాళ్ళు, మట్టి, పర్వతాలు, బయట ఉన్న గ్రహాలు, గెలాక్సీలో ఉన్నటువంటి నక్షత్రాలు, ఈ మనకు దృశ్యమానమవుతున్నటువంటి ఈ విశ్వమంతా కూడా ఈశావాస్యమిదం జగత్, ఇది వ్యాపించి ఉంది అని చెప్తారు. ఒక రకంగా ఈశావాస్య ఉపనిషత్తులో మొట్టమొదటి మంత్రమే ఈశ్వరుడు ఎవరు అనే దానికి డెఫినేషన్గా, నిర్వచనంగా పనిచేస్తుంది. అంటే ఈశ్వరుడు అంటే సర్వే సర్వత్రా వ్యాపించినవాడు, ఆల్ పర్వేడింగ్ కాన్షియస్నెస్. విష్ణు అంటే కూడా అర్థం అదే, సర్వే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఒక పరబ్రహ్మ తత్వము. అయితే అంతటా వ్యాపించినటువంటి ఈశ్వరుణ్ణి అందరూ చూడటం కష్టం, ఎందుకంటే మన అండర్స్టాండింగ్లో డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. ఉదాహరణకి మనం మన ఇంట్లో ఉన్నప్పుడు ఇది నా ఇల్లు, ఈ పక్కన మొక్కలు పెట్టుకున్నాను, ఈ పక్కన ఓపెన్ ఏరియా ఉంది, ఇది బెడ్రూము, ఇది కిచెను, ఇది హాలు, నా ఇల్లు ఎంత పెద్దదో అని మురిసిపోతాం. అదే వీధిలోకి వస్తాం, వీధిలోకి రాగానే నా ఇల్లు మాత్రమే కాదు, ఈ వీధిలో చాలా ఇళ్ళున్నాయి, ఆ ఇళ్ళల్లో ఈ ఇల్లు ఒక భాగం మాత్రమే అనే రియలైజేషన్కి వస్తాం. అలాగే ఇంకొంచెం దూరం వెళ్ళినప్పుడు, మన ఇంటి నుంచి 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ప్రయాణించినప్పుడు నా ఇల్లు మాత్రమే కాదు, ఆ వీధి, నా స్ట్రీట్ మాత్రమే కాదు, నా ఎంటైర్ కాలనీ కూడా ఎన్నో వందల కాలనీల్లో ఒక భాగం మాత్రమనేటువంటి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్కి వెళ్తాం. అలాగే నువ్వు ఒక చాపర్లోనో, హెలికాప్టర్లోనో లేదా విమానంలోనో పైకి ఎగిరినప్పుడు నా కాలనీ లేదా నేను నివసిస్తున్న నగరం ఈ విస్తృతమైనటువంటి భూమండలంలో ఒక చిన్న భాగం మాత్రమే అనేటువంటి అండర్స్టాండింగ్కి వెళ్తావు. అంటే మన అండర్స్టాండింగ్లో లెవెల్స్ మారుతూ ఉన్నాయి. ఎప్పుడు మన దృష్టి విస్తృతమైనప్పుడు మన అండర్స్టాండింగ్లో లెవెల్స్ అనేవి మారిపోతున్నాయి. కాబట్టి ఇక్కడ శివుడు ఈశావాస్య ఉపనిషత్తు చెప్పినట్టుగా సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఒక సత్యము, అండ్ ఆల్ పర్వేడింగ్ ట్రూత్ కావచ్చు. కానీ ఒక మామూలు వ్యక్తి భావనకు, అంటే ఆ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ లేని వ్యక్తికి ఈశ్వరుడు అందడం కష్టం. అంచేత ఎన్నో రూపాల్లో మనం ఈశ్వరుడిని కొలుస్తున్నాం. ముఖ్యంగా లింగ రూపంలో కొలుస్తాం. ఈశ్వరుడు అనగానే మనకు శివాలయం, శివాలయంలో ఒక ధారాపాత్ర, అక్కడి నుంచి జలధారలు పడుతూ ఉంటాయి. లింగం పైన, ఓవెల్ షేప్లో ఉన్న లింగం పైన జలధారాలు అభిషేకిస్తూ ఉంటాయి, విభూతి, రుద్రాక్షలు. ఒక వెరీ సింపుల్ అట్మాస్ఫియర్ మనకు మన ఊహకి వచ్చేస్తుంది శివాలయం అంటే అది. అయితే ఇక్కడ శివాలయంలోకి, వేరే ఆలయంలోకి, వేరే ఇతర దేవతల ఆలయంలోకి ఇక్కడ తేడా ఏం గమనిస్తామంటే, ఇక్కడ శివాలయంలో నీకు ఒక ఓవెల్ షేపులో ఉన్నటువంటి ఒక రాయి మాత్రమే కనిపిస్తుంది. ప్రత్యేకమైనటువంటి కార్వింగ్ దాని మీద ఏమీ ఉండదు. మోస్ట్లీ అవి నర్మదా నదిలో తయారైనటువంటి నున్నగా నీటి ప్రవాహం చేత ప్రకృతి సిద్ధంగా చెక్కబడినటువంటి శిలలు, దైవీ శిలలు, వాటిని లింగరూపంగా ఆరాధించడం ఉంది.
సరే శిల్పులు చెక్కినవి కూడా ఉన్నాయి, ఏది ఉన్నా కానీ కార్వింగ్ అక్కడ ఉండదు, ఆర్ట్ వర్క్ ఏమీ ఉండదు. అక్కడ ఓన్లీ నీకు ఒక రాయి మాత్రమే కనిపిస్తుంది. ఇతర దేవత ఆలయాల్లోనూ శివాలయంలోనూ కనిపించే విలక్షణమైనటువంటి విభిన్నత్వం ఇది ఎందుకు అని ప్రశ్నిస్తే, పరబ్రహ్మతత్వాన్ని కేవలం ఒక సింబల్గా మనం మనిషి కనిపించినటువంటి పరబ్రహ్మతత్వాన్ని, అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఇన్ఫినిట్ రియాలిటీని తన చిన్న ఆలోచనలోకి తెచ్చుకోలేడు కాబట్టి, ఒక బేసిక్ సింబల్ అంటూ కావాలి కాబట్టి అది లింగ రూపంలో ఏర్పరచుకొని దాన్ని ఆరాధిస్తూ పూజిస్తూ మనస్సుకి ఏకాగ్రతను సాధించే ప్రయత్నం చేయడంలో శివుణ్ణి అరూపరూపిగా ఆరాధించడం జరుగుతోంది. లింగం రూపం ఉందా అంటే రూపం ఉంది, దానికి ఓవల్ షేప్ ఉంది. అలాగే రూపం, మరి రూపం అంటే ముక్కు మొహం మనం లివింగ్ బీయింగ్స్ చూస్తున్నట్టుగా ఉండాలి కదా అంటే రూపం లేదు. కాబట్టి అరూపరూపి, ఇట్ హ్యాజ్ ఎ ఫామ్ ఎట్ ఇట్ ఈస్ ఫామ్లెస్ ఫామ్, అరూపరూపి రూపంలో మనకు శివుడు కనిపిస్తూ ఉంటాడు. అంటే అర్థం ఏంటి, మనము అక్కడ ఏకాగ్రతను సాధించి అక్కడి నుంచి మనము ఇన్ఫినిట్ రియాలిటీలోకి మన ఆలోచనని లయం చేసే దిశగా శివలింగాన్ని రూపొందించారు మన ప్రాచీన భారతీయ సాధకులు, ఆధ్యాత్మిక సాధకులు. ఇక ఇంకో ప్రాచుర్యంలో ఉన్నటువంటి ఒక విషయం ఏంటంటే, శివలింగం, లింగం అంటే ఫాలస్, పెనిస్ పురుషాంగము. పాతకాలంలో పురుషాంగాన్ని దైవంగా భావించేటువంటి ఆచారం ఉన్నది. పురుషాంగాన్ని మాత్రమే పూజిస్తారు, అది శివుని పురుషాంగము అని నేను బయట ఉన్నటువంటి టాక్ విన్నాం. చాలా చోట్ల రాయబడింది కూడా ఇది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, విమర్శకులు కూడా ఉన్నారు. పురుషాంగాన్ని అర్చించడం ఏంటి, పురుషాంగం రూపంలో ఉన్నటువంటి ప్రాచీన శివాలయాలు, గుడిమల్లం లాంటి శివాలయాలు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, శివుణ్ణి ఆరాధించే మంత్రాల్లో ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః అనే మంత్రం ఇప్పుడు మనకి వచ్చినటువంటి ఈ డౌట్ని, అంటే శివుడు ఫాలసా, శివలింగం ఫాలసా, శివలింగం ఒక పురుషాంగమా అనే డౌట్ని క్లియర్ చేస్తోంది. ఊర్ధ్వరేతం విరూపాక్షం, ఇది డీప్ యోగాకి సంబంధించినటువంటి విషయం. ఎప్పుడైతే ఒక యోగి తన నిగూఢమైన, గుహ్యమైన, కఠోరమైనటువంటి సాధన ద్వారా, అది మనకిప్పుడు ఎలీన్ అంటే మనకు తెలియదు, ఇలాంటి సాధనల గురించి మనం ఎరగం. అలాంటి సాధనలు చేసేవాళ్ళు ఇప్పుడు చాలా తగ్గిపోయారు, ఎక్కడో అజ్ఞాతంగా చేస్తూ ఉంటారు. వాళ్ళు టీవీల ముందుకి, జనబాహుల్యంలోకి వచ్చి ప్రచారం చేసుకోరు. ఆ సాధన చేస్తున్నప్పుడు రేతస్సు అంటే సెమెన్, వీర్యము ఊర్ధ్వముఖంగా ప్రయాణించడం మొదలెడతాం. రేతస్సు గనక అధోముఖమైతే సృష్టి, రేతస్సు ఊర్ధ్వముఖంగా ప్రయాణిస్తే ముక్తి అని చెప్పారు. రేతస్సు అధోముఖంగా అంటే కిందికి వెళ్తే సృష్టి, అది మనకు తెలుసు. ఇంటర్ కోర్స్ ద్వారా రీప్రొడక్షన్ జరుగుతోంది. రేతస్సు అధోముఖం అవుతుంది. అదే రేతస్సు ఊర్ధ్వముఖం. రేతస్సు అంటే ఏంటి, ఇక్కడ శక్తి, ఇంద్రియాల ద్వారా, పంచేంద్రియాల ద్వారా, 5 సెన్సెస్ ద్వారా స్కాటర్ అవుతున్నటువంటి, అంటే అన్ని దిక్కులా డిస్ట్రాక్ట్ అవుతున్నటువంటి మనలో ఉండేటువంటి జీవ చైతన్య శక్తి గనక ఊర్ధ్వముఖంగా ప్రయాణిస్తే విరూపాక్షం అంటే మనకి ఆజ్ఞాచక్రం విచ్చుకుంటుంది, వికసిస్తుంది. విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః. అక్కడి నుంచి నెక్స్ట్ జర్నీ సహస్రారం. ఆ సహస్రారంలో అనేక అసంఖ్యాకమైన గెలాక్సీలతో, ఇన్ఫినిట్ రియాలిటీతో మనం ఒక తన్మయమైనటువంటి అద్వైత స్థితిని పొందుతాము అని దాని అర్థం. దాన్ని సింబలైజ్ చేస్తూ మాత్రమే మనకి పురుషాంగం రూపంలో ఉన్నటువంటి లింగాలు
ఆకాశాన్ని చూస్తూ ఉన్నట్టుగా ఉన్నాయి అని నా భావన. అక్కడ కఠోరమైనటువంటి యోగాకి ప్రతీకగా అక్కడ పురుషాంగం రూపంలో లింగం నిలిచి ఉంది. ఆ లింగాన్ని మనం ఊర్ధ్వరేత స్వామి, ఊర్ధ్వరేత శివలింగం అని అనుకోవడం సముచితంగా ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇదే ప్రశ్నను మనం కంటిన్యూ చేద్దాం. ఓన్లీ పురుషలింగాకారంలో లింగం ఉందని పాయింట్అవుట్ చేసేవాళ్ళు లింగాలు ఎన్ని రకాలుగా ఉన్నాయో కూడా ఆలోచించాలి. పంచభూత లింగాలు ఉన్నాయి. ఇక్కడ ఏ రకంగా అయితే పురుషలింగం ఊర్ధ్వరేతం రూపంలో శివుడు ఉపాసించబడుతున్నాడో, పంచభూత లింగాల్లో ఒక చోట ఏకాంబరేశ్వర స్వామి కాంచీపురంలో మట్టి రూపంలో ఆరాధించబడుతున్నాడు, అంటే మృత్తిక. జంబుకేశ్వరంలో జలలింగ రూపంలో, అక్కడ వాటర్కి ప్రాధాన్యత. జంబుకేశ్వరం కాదు, చాలా చోట్ల మనకి ఈవెన్ మహానందిలో కూడా శివుని వెనక నుంచి ధార రావటం, ఎన్నో చోట్లలో జలము సహజంగా బయటికి వస్తున్న ప్లేసుల్లో శివలింగాల్ని పెట్టారు. మనకి అచ్చంపేట దగ్గర కూడా రుద్రేశ్వరంలో కూడా మీకు జలధారాలు పైనుంచి పడుతూ ఉంటాయి. అనేకమైన ప్లేసుల్లో ఉన్నాయి. బుగ్గరామలింగేశ్వర స్వామి అని చాలా తాడిపత్రి దగ్గర ఉంది, మన ఇక్కడ వికారాబాద్ దగ్గర ఉంది. చాలా చోట్ల జలం సహజంగా వచ్చే ప్లేసుల్లో శివలింగాల్ని స్థాపించారు. అక్కడ ఏంటంటే జల రూపంలో మనం ఇన్ఫినిట్ రియాలిటీని వర్షిప్ చేస్తున్నాం. అలాగే ఓ చోట మృత్తిక రూపంలో, మృత్తిక లింగాలు చాలా పార్థివ లింగాలని చాలా చాలా ఆధ్యాత్మిక సాధకులకి చాలా పరిచయం ఉన్నటువంటి ఆ ఉపాసనా విధానం. అది పార్థివ లింగాలు అక్కడ మట్టి రూపంలో అర్చిస్తున్నాం. అలాగే అగ్నిలింగం, ఇంకా చెప్పేదేముంది, అరుణాచలం తీసుకోండి. అగ్నిలింగం, అక్కడ అగ్ని రూపంలో మనం శివుణ్ణి అర్చిస్తూ ఉన్నాం. అలాగే వాయులింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం రూపంలో అర్చిస్తూ ఉన్నాం. చిదంబరేశ్వరంలో ఆకాశం రూపంలో శివుణ్ణి అర్చిస్తూ ఉన్నాం. ఇంతే కాకుండా కైలాస పర్వతం తీసుకోండి, అక్కడ పర్వతం రూపంలో శివుణ్ణి ఆరాధిస్తున్నాం. అది కైలాస పర్వతమే, ఆ పర్వతమే శివుడని ఆరాధిస్తాం. అలాగే బిల్వం కానీ, ఏకబిల్వం కానీ, మహాబిల్వం కానీ, రుద్రాక్ష వృక్షం కానీ, ఈ వృక్షాల్లో వృక్ష రూపంలో శివుణ్ణి ఆరాధిస్తున్నాం. వృక్షాణం పతయే నమో నమో. రుద్రంలో మనం పంతులు గారు అభిషేకం చేస్తూ ఉంటారు, మనం భక్తిగా నించుని రుద్రాభిషేకం చేయించుకుంటూ ఉంటాం. అయితే ఆ రుద్రాభిషేకంలో ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి పదజాలము, ప్రతి పదానికి అర్థము, భావన, అక్కడ ఉన్నటువంటి తాదాత్మ్యత అనుభూతిలోకి మనం వెళ్తే అక్కడ ప్రతి అణువులో, సృష్టిలో ఉండే ప్రతి అణువులో శివుని దర్శింపజేసేటువంటి ఒక ప్రత్యేకమైన వర్ణన. అది కేవలం శివలింగంలోనే శివుడు ఉన్నాడని చెప్పదు. కాబట్టి ఇక్కడ మనం గమనార్హమైనటువంటి విషయం ఏంటంటే, కేవలం శివుడు ఫాలస్ని అర్చిస్తున్నారు అని అభిప్రాయం ఉన్నవాళ్ళు ఎవరైనా దయచేసి ఈ డైమెన్షన్స్ కూడా ఆలోచించండి. శివుడు ఒక్క ఫాలస్ రూపంలోనే కాదు, శివలింగం ఎన్నో రూపాలు, అసంఖ్యాకమైన రూపాల్లో ఆరాధించబడుతుంది. శివతత్వం ప్రతి దాంట్లోనూ మనకు చూడబడుతోంది సాధకుల ద్వారా. వర్షాయచ వర్షాయచ అంటాడు రుద్రంలో. వర్షంలోనూ కరువులోనూ శివుడు ఉన్నాడు అంటాడు. శుష్కాయచ హరిత్యాయచ అంటాడు. అంటే డ్రైగా అయిపోయినటువంటి, ఒక నిర్జీవంగా ఉన్నటువంటి ఒక పత్రంలో, పుష్పంలో, వృక్షంలోనూ, హరిత్యాయచ గ్రీనరీలోనూ నేను శివుణ్ణి చూస్తున్నాను అంటాడు. అంటే సుఖంలో, దుఃఖంలో, అవమానంలో, సన్మానంలో, మంచిలో, చెడులో, మృత్యువులో, జీవంలో, జననంలో, మరణంలో, పేదరికంలోనూ, ఐశ్వర్యంలోనూ అంతటా శివుణ్ణి దర్శించడమే శివతత్వము. కాబట్టి శివుడంటే కంప్లీట్ ఇన్ఫినిట్ రియాలిటీ అనేటువంటి విషయాన్ని, ఈ అంశాలను పరిశీలించిన తర్వాత మనం దాన్ని రియలైజ్ కావచ్చు. ఓం నమః శివాయ. For more such videos, please like, share and subscribe.